నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్ డీజే డైలీ వ్లాగ్. నేనండి ఈరోజు అంటే వరలక్ష్మి వ్రతం కోసం ముందు రోజు ఒక 2-3 రోజుల ముందే నేను అన్నీ తెచ్చుకునేదాన్ని. సరే, ముఖ్యమైనవి అయితే ఇంకా మామిడాకులు, పువ్వులు అలాంటివి ఆ మరుసటి రోజే తెచ్చుకునేదాన్ని అనమాట. సరే, ఇంకా 2-3 రోజులకి 4 రోజులైనా టైం కుదరలేదనమాట మా వారికి బజారుకు తీసుకొని పోవడానికి. సరే అని చెప్పి ఇంకా బేస్తవారం రోజు సాయంత్రం వెళ్ళానండి బజార్కి. అయితే 3కి వెళ్ళాను. అయితే పసుపు, కుంకుమ, దారాలు, దశాంగము, గుగ్గిలము, సాంబ్రాణి ఇలాంటివి అన్నీ కూడా పూజకు కావాల్సినవన్నీ తెచ్చుకున్నానండి. ఏదైనా ప్లేట్ లాగా ఇద్దామని నేను ప్రతిసారి ఏదో ఒకటి ఇస్తూ ఉంటాను. ఏదో నా శక్తికి తగినట్టు ఇచ్చుకుంటానండి. ఆ విధంగా ముడి టెంకాయ అయితే పెడతానమాట. ఇంకా అంటిపండు, పూలు, ఆకు వక్కలు ఇవన్నీ తెచ్చుకున్నాను అనమాట. అన్నీ ఏమేమి తెచ్చుకోవాలనో అవన్నీ కూడా తెచ్చుకునేసాను. సరే, ఇంకా నాకు ఈ జాయింట్ పెయిన్ ఉండేదన్నమాట. ఇంకా ఎక్కువైపోతూ ఉంటుంది పని ఎక్కువ వల్ల అనేసని ఇంకైతే మామూలుగా నేనే అట్లే కట్టేసేదాన్ని అనమాట. అమ్మవారిని బిందెలో బియ్యం వేసి అలా పెట్టి టెంకాయ పైన పెట్టి కట్టేసేదాన్ని అనమాట. డ్రాపింగ్ చేసేదాన్ని అమ్మవారిని శారీ కట్టి. కాకపోతే నాకు కుదరడం లేదని చెప్పి అక్కడ మా గాంధీ రోడ్లో, తిరుపతి గాంధీ రోడ్లో ఒక షాప్లో ఇది అమ్ముతున్నారండి. స్టాండ్ అయితే చాలా బాగుంది. 600-700 చెప్పింది అనమాట అమ్మాయి. నేను 500కి అడిగి తీసుకొని వచ్చినాను. అది ఎక్కువ తక్కువ మరి నాకైతే తెలియలేదు. మీకేమైనా తక్కువనా ఎక్కువగా ఇచ్చానా డబ్బులు అయితే ఒక కామెంట్ చేయండి. కరెక్టేనా ప్రైస్ అయితే చెప్పి అదే అడుగుతున్నాను మిమ్మల్ని. సరే అయితే నాకు చెప్పండి. సైడ్ ఇచ్చాను 3 ఉంటే నేను 5 బాగున్నాయి ఆ స్టాండ్ ఎత్తుకున్నానండి. సరే, ఇంకా అవన్నీ పూజా సామాగ్రి అయితే తెచ్చుకునేసాను. సరే, ఇంకా మా వారు సడన్గా అమ్మవారికి చీర కొనలేదా అని అన్నారనమాట. అబ్బా, అమ్మవారికి అనుకుంటున్నది జరుగుతుంది, మనసులో హ్యాపీ అయిపోయింది అనమాట. ఆయనే అన్నారు కదా, బ్లౌజుల కోసము శుభమస్తు షాప్కి వెళ్తే అమ్మవారి రూపం అయితే చూడ చక్కగా బాగుందండి. అందుకోసం అయితే కొంచెం వీడియో అయితే తీసుకున్నాను. ఒకసారి మీకు చూపిద్దామని వీడియో అయితే పెడుతున్నానండి. ఇక అమ్మవారి రూపం తీసాక ఇంకా అయ్యవారి పక్కన లేకపోతే ఎలా చెప్పండి. అందుకోసం అయితే శారీలు తీసిన చోట ఇంత బాగా అలంకరించారనమాట అయ్యవారిని. శ్రీ వెంకటేశ్వర స్వామిని చాలా బాగుంటే ఇక్కడ కూడా ఒక బిట్ అయితే వీడియో తీసుకున్నాను. ఒకసారి మీకు చూపిద్దామని. చూడండి ఎలా ఉందని. మావారే సడన్గా అడిగే కొద్దికి నాకు ఆశ్చర్యం అయిపోయింది. అంటే మామూలుగా తీయిస్తారు, ఇంకా నేను అమ్మవారికి ముందే కొన్నానని నేను చెప్పలేదండి. అందరిళ్ళల్లో అంతే అనుకోండి. ఎన్ని చీరలు బీరువాలో ఉన్నా అమ్మవారికి తనిగా కొనిస్తే మాత్రం తప్పకుండా తీసుకుంటాము. సడన్గా మా వారు షాప్ ముందరికి వచ్చి అలాగన్నాక సరిగ్గా గమ్మునుంటామా, గమ్మునునే కొద్దికి సరిపదా ఈ షాప్లో బాగుంటాయేమో చూడు అని చెప్పారనమాట. అంటే కంచి పెరుమాళ్ షాప్ అనమాట. అక్కడే ఖజానా ఎదురుగానే ఉంది. 3rd 4th ఫ్లోర్ అనమాట. అది పెద్ద బిల్డింగే. సరే, అక్కడికి వెళ్ళామన్నమాట. వెళ్తే కింద ఫ్లోర్లోనే పైనుంచి పట్టు చీరలు ర్యాక్లే అనమాట. అన్నీ కూడా షోరూము. సరే, ఇంకైతే నేను కిందనే చూశానండి. ఫస్ట్ పోయే ఫ్లోర్లోనే చూశానమాట. పట్టు చీరలు 5,000కు 2, 3,000కు 2 అట్లా 2,000కు 2 అన్నట్టు వేసున్నారనమాట. బార్డర్ వచ్చినవి. నేను సరే, ఇక మనకు ఇదైతే బాగుంటుంది అంటే నేను ఇది సెలెక్ట్ చేయలేదండి, మా వారు చేశారు. సరే, ఇది నాకు బాగుంటుందో లేదని మాత్రం కూడా నేను అనుకోలేదు. మా వారు ఇది ఎత్తుకొని అనగానే గబుక్కని ఆ కలర్ అయితే తీసుకునేసానమాట. సరే అని చెప్పి మళ్ళీ నాకు నచ్చిన కలర్ అయితే ఇప్పుడు చూపించుతున్నాను కదా, పర్పుల్ కలర్ కింద బార్డర్ వచ్చి అలాంటిది తీసుకున్నాను. అది బాగుంటుంది, ఆ కలర్ లేదని చెప్పి తీసుకున్నాను. అమ్మవారికి ఒకటి పెట్టి తర్వాత నేను అమ్మవారి ముందర ఒకటి పెట్టానమాట. 2 చీరలుగా తీసుకున్నాను. 5,000కు ఒకటే తీసుకోమన్నారు, కానీ నాకు ఎందుకో 2గా తీసుకుందాము అనిపించింది. సరేనే అది తీసుకున్నానండి. ఎలా ఉంది కలర్ అనేది మీరు చెప్పాలి, కామెంట్ చేయండి బాగుందా లేదా అనేది. ఇంకా అలా
అంటే ఒకే చీర 5,000 పెట్టి 10,000 పెట్టి కొన్నా కూడా అది మనం కట్టలేమండి. బరువు నేనైతే నాకు బరువుకి కట్టలేనమాట కొంచెంసేపు కూడా. అదే మామూలు మెత్తని చీర రోజంతా కట్టుకోగలం. ఇది కూడా బాగా కొంచెం లైట్ వెయిట్ ఉంది కానీ మరి అంత బరువు అయితే లేదు. చూడటానికైతే చాలా బాగుందండి కలర్ఫుల్గా. మీకు లైటింగ్ వల్ల అలా తెలుస్తుంది అంతే. శారీ బ్రైట్గా నైట్లో పోయాం కదా, అది వెంటనే చూపిద్దామనే ఉద్దేశంతో అలా వీడియో తీశానమాట. మా తర్వాత అక్కడి నుంచి ఆ 2 శారీస్ తీసుకున్న తర్వాత 5,000కి 2 ఇచ్చారండి. చాలా బాగున్నాయి శారీస్ అయితే ఆ షాప్లో. తిరుపతిలో ఉన్న వాళ్ళకి చెప్తున్నా, బయట ఊర్ల వాళ్ళు వచ్చి తిరుపతిలో కొనాలనుకునే వాళ్ళు అయితే కూడా ఈ షాప్లో పోండి, మీకు బాగా దొరుకుతాయి మంచి శారీస్, రీజనబుల్ రేటు. బాగున్నాయండి పట్టు చీరలు అయితే. సరే ఇంకా వాటికి మ్యాచింగ్ బ్లౌజులు కావాలి కదా, నేను ఇప్పుడు అసలు ఇక్కడ ఇస్తే బ్లౌజులు కుట్టి మన తొందరగా ఇవ్వడం లేదనమాట. సరే అని చెప్పి 300 అని పడిందండి బ్లౌజ్ ఒకటి, పట్టు బ్లౌజే. 600 ఆఫర్లో ఒకటి 300 అనమాట. ఆ విధంగా 600కి 2 బ్లౌజులు అయితే తెచ్చుకున్నాను, రెడీమేడ్ బ్లౌజులు. నెక్ కూడా బ్రాడ్గా ఉంది, నాకు బ్రాడ్ వేయడం ఇష్టం అనమాట. నెక్ మోడల్ కూడా బాగుంది, మెత్త. అట్లాంటి బరువు పట్టు చీరలకు కొంచెం బరువు అనిపించినప్పుడు మనము ఇలాంటి బ్లౌజులే వేయాలి, వర్క్ బ్లౌజులు వేయకూడదు. వేసుకోవచ్చు, అలాంటివి వేస్తే బాగుంటాయని నా ఉద్దేశం. ఎలా ఉందనేది కామెంట్ చేయండి. పర్పుల్ కలర్, ఆరెంజ్ కలర్ బ్లౌజ్ తెచ్చాను. శుభమస్తు షాప్లో బ్లౌజులు తెచ్చాను.